జస్ట్ రా అను ఎంత అను 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 మంది ముందే సిరికాం అన్న ఎంత నేను అందులోకి ఎక్కువ మరి అందుకే మరి తనలేదా నువ్వు వద్దంటే అది నొప్పులు అవుతాయి. ఓకే సరే ఇంకా 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 కిందికి ఇంకా ఇంకా కిందికి ఇంకా ఫ్రీ 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 ఇంకా రోజు రోజు అమ్మా అంత ఇబ్బంది ఏం లేదు రోజు ఓకే ఇటు అక్కడ సరే సరే రిలాక్స్ రిలాక్స్ ఏమది అంత సౌండ్ ఎన్నడా అన్నయ్య అన్నయ్య వాము ఒకటి అంత పెద్ద సౌండ్ అంత సౌండ్ ఉంది బాధల్లో అన్న పళ్ళున్నాడా అన్న పట్టం ఏమంతా ఏమన్నా వచ్చిందా నీకు సౌండ్ ఎప్పుడు అలాగే ఇట్లా ఎప్పుడు అసలు ఇరగలే ఈడ అనకుండా ఈడ బండి మీద పొయ్యి ఇట్లా ఇట్లా బండి మీద పోయి పట్టి కట్టేసినట్లయితే ఎన్నడూ కూడా అట్లా ఇరవకుండా ఈరోజు పలపల ఇచ్చేసినట్టయితే మొత్తం ఇట్లా ఇక్కడ పోయినట్టయితే ఇక్కడ పోయినట్టయితుంది. చాలా రిలాక్సేషన్ అండి. అబ్బో ఇది చాలా బాగుంది సార్. ఇది నేను జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తా. తర్వాత దీనివల్ల నాకు బండి నడిపి బ్యాక్ బాగా విపరీతమైన బ్యాక్ నొప్పి ఉంటుంది. ఎప్పుడు విపరీతంగా ఉంటుంది నొప్పి. ఈ పెయిన్ వల్ల అసలు చాలా డాక్టర్లను సంప్రదించడం అనేటువంటి మెడిసిన్ తినడం అనేటువంటి జరుగుతుంది. ఎన్నిసార్లు తిన్నా తాత్కాలికంగా ఉపశమనం జరిగి మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే అవుతుంది. ఇట్లా గతంలో ఇట్లా చేయించుకోవడం వల్ల ఒక ఎప్పటి నుంచి చేయించుకోవడం వల్ల చాలా ఫ్రీ ఉంటుంది, చాలా రిలాక్సేషన్ ఉంది. తర్వాత బండి నడపొద్దని చెప్తున్నాను, ప్రత్యామ్నాయం లేక నడపాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ చాలా మంచిగా నాకైతే చాలా బాగుంది. నాకే కాకుండా కూడా మా మిస్సెస్ కూడా సయాటికా ఉండే, మరి ఆ సయాటికా కూడా చాలా అది మేము కర్నూలు తర్వాత ఇక్కడ లోకల్ వనపర్తిలో చాలా డాక్టర్లను కలిసాం. కర్నూలు కూడా కలిసి తర్వాత హైదరాబాద్ కూడా పోతే మరి దానికి ఆపరేషన్ చేయించాలనేటువంటి ఆలోచన చెప్పడం జరిగింది. దానికి సయాటికా ఆపరేషన్ చేస్తే తప్ప మరి ప్రత్యామ్నాయం లేదన్నాడు. మరి డాక్టర్ రమేష్ సార్ గారిని కలిసి మరి విషయం చెప్తే మాకు ఇప్పుడు మా మిస్సెస్కి అట్లాంటి సమస్య కూడా ఏం లేదు. మరి ఎప్పుడైనా మళ్ళీ ఎక్కువ పనిచేయడం వల్ల మళ్ళీ కొంచెం అది అట్లా వస్తుంది. అట్లా చేయకపోతే 100% తగ్గుతుంది, తగ్గింది కూడా. నాకైతే చాలా హ్యాపీ ఉంది దీన్ని చేయించుకోవడం వల్ల. చాలా రిలాక్సేషన్. ఖచ్చితంగా వారానికి ఒకసారి అయితే సార్ దగ్గరికి వచ్చి చేయించుకోవడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల మీ అందరికి కూడా అంటే ఇది ఏదో అద్భుతం ఏదో ఎక్కడో చేసి తర్వాత ఏదో కాదు, మన కళ్ళెదురు కూడా అప్పటికప్పటికే జరుగుతుంది. నా ముందు కూడా ఒకసారి ఒక సంవత్సరం కింద మన ఐజా నుంచి ఒక అమ్మాయిని, ఒక 22 నుంచి 25 ఏళ్ళ అమ్మాయిని తీసుకురావడం జరిగింది. వాళ్ళని నేను బయట మా మిస్సెస్ని తీసుకొని వస్తే నేను బయట అడిగిన ఏమైంది పాప కంటే, మేము అన్ని కర్నూలు అంతా అక్కడిక్కడ చూసినా సార్, ఈ అమ్మాయికి చేతబడి చేసిండ్రు, దానివల్ల మా పాపకు చాలా ఇదవుతుంది అంటే, చేతబడింది ఈ కాలంలో అది అంటే, లేదు సార్ అది అంటే, మరి ఇట్లా వచ్చిందంటే ఇక్కడ ఒకసారి ఇట్లా చూయించుకుందాం అని వచ్చినాం అది అని అన్నారు. అరే నాయన తగ్గితే ఒకసారి కలవండి అన్నారు. సారు డాక్టర్ రమేష్ సార్ గారు చూసి నేను ఈ పాపను ఒక 10 minutesలో నడిపిస్తా, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఒక 1.5 year బ్యాక్ చెప్పడం అనేటువంటి జరిగింది. ఇదంతా నాకు వాళ్ళు ఏం చెప్పారంటే, సంవత్సరం నుంచి హాస్పిటల్ ఇంట్లో ఉన్నది, ఈ పాపకు ఎన్నో హాస్పిటల్ చూసినాం, తర్వాత చివరి ఎన్నో చేసినాం, తగ్గలేదన్నారు. అయితే నేను చూద్దాం ఇది అని చెప్పి పక్కనే కూర్చున్నా. పక్కన ఇక్కడ ఒక కూర్చొని చూస్తే ఆ పాపకు దాదాపు 22 నుంచి 25 years మధ్యలో ఉంటుంది అమ్మాయికి. ఎమ్మనే ఇమీడియట్గా సారు సెట్ చేసి మొత్తం అంతా ఆ పాపను సెట్ చేసి తర్వాత సెట్ చేయడం వల్ల పాపను ఎత్తుకొని వచ్చారు కార్ల నుంచి. అనామత నేను చూసిన, పక్కన నుంచి చూసిన. అయితే ఈ డాక్టర్ రమేష్ గారు చెప్పడం వల్ల కూడా నేను నమ్మల్ని చూద్దాం ఈ రోజు అనేటువంటి ఉద్దేశంతో కొంచెం చూస్తే ఒక 10 నిమిషాలు అమ్మాయి లేచి నడుస్తుంది. అరే ఇది ఏంది అద్భుతం అని అంటే, అద్భుతం ఏం లేదు, దీంట్లో ఏం లేదు, ఆ పాపకు నరాలు అనేటువంటి పట్టుకపోయినాయి, తర్వాత కొన్ని అట్లా కావడం వల్ల మెడిసిన్ తగ్గదు, దీనివల్ల సెట్ అయితే అని మాతో పాటుగా ఆ పాప 3 వారాలు కంటిన్యూ వచ్చింది. నేను చూసిన, నేను ఇక్కడ ఉన్నా, మేము ఆదివారం వచ్చినట్లా పాప వచ్చేది. చూస్తే ఆ పాపల కాదని గుర్తుపట్టే పరిస్థితికి వచ్చింది. అంత మంచిగా అయింది రిలాక్సేషన్. 100% నమ్మొచ్చు. దీంట్లో ఏమి మందులు లేవు, మాయాలు లేవు, మరాఠీలు లేవు, చాలా బ్రహ్మాండంగా ఉంది. మన కళ్ళెదురుగానే చాలా బ్రహ్మాండంగా అక్కడికక్కడనే చేసి పంపిస్తాడు. ఎంతో మందికి ఉచితంగా కూడా, ఎంతో మంది ఉచితంగా కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు సార్. చాలా ఇట్లాంటివి ఇంకా ఎన్నో తెలిసి మన పేద ప్రజలకు అందుబాటులో ఉండి మరి అందరికీ మన్ననలు పొంది అందరి యొక్క ఆశీస్సులు పొంది ఇట్లాంటివి ఇంకా ఎన్నో తెలిసి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.